శివరామయ్య ఏం ప్లాన్ చేస్తాడు, మృత్యు క్షణాలు ఎవరికి ఆసన్నమవుతాయి అనేది ఈ కథ. ఎంవివి సత్యనారాయణ గారు అద్భుతమైన ఉత్కంఠతో రాశారు ఈ కథని. ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సునంద భర్త వంక చూసింది, ఆహ్లాదంగా నవ్వింది. శివరామయ్య స్టీరింగ్ వీల్ మీద దృష్టి ఉంచి ఓరగా భార్యను చూశాడు. సొట్టలు పడుతున్న ఆమె బొగ్గల వంక అపురూపంగా చూస్తున్నాడు. కారు ఘాటు రోడ్డు ఎక్కుతోంది. కాస్త దృష్టి అటు ఉంచండి బాబు అంది సునంద గారాభంగా. అప్సరసవి, నువ్వు పక్కనుంటే ప్రమాదాలు జరగక ఏమవుతాయి? పక్కపక్క నవ్వాడు శివరామయ్య. అయితే కన్ను ఇక్కడే దింపేయండి. ఈ పరిస్థితిలో కారు ఆపినా ప్రమాదమే. ఆమె మనోహరంగా నవ్వింది. కాటేజ్ బుక్ చేయించాను. వారం రోజుల వరకు మనం విశాఖపట్నం తిరిగి వెళ్ళం. నీ హొయలుతో నాకు ఏ స్వర్గం చూపిస్తావో కొంటగా చూశాడు శివరామయ్య. పొండి బాబు, సిగ్గులేని మాటలు. అరచేతులతో మొహం కప్పుకుంది సునంద. కారు నెట్ట నిలువుగా ఉన్న కొండ ఎక్కుతోంది. శివరామయ్య మాటలు ఆపి డ్రైవింగ్ మీదే దృష్టి నిలిపాడు. సునంద కారులోంచి బయటకు చూస్తోంది. చుట్టూ విశాలంగా పరుచుకున్న కొండలు, పచ్చటి ప్రకృతి కొండల మీద లోయల్లోనూ కనువిందుగా కనిపిస్తోంది. రకరకాల పూల మొక్కలు కొండల అంచుల్లో పెరిగి పచ్చదనానికి రంగులు అద్దుతున్నాయి. పక్షుల కిలకిల రావాలతో పాటుగా ఎక్కడో జలపాతం దూసుకు పడుతున్నట్టు చప్పుడవుతోంది. లోయల్లో బస్సులు ప్రకృతితో సయ్యాటలాడుతున్నాయి. సునందకు పరవశంగా ఉంది. నగర జీవితంతో తనకి మొహం మొత్తేసింది. తన భర్త ఆకాశగంగకి ప్రయాణం అనగానే తాను ఎక్కడికో అని అనుకుంది. ఆకాశగంగకి వెళ్ళే ప్రయాణం ఇంత మనోహరంగా ఉంది అంటే తాను ఎగిరి గంతేసి ఒప్పుకునేదే. ఆయన చేత అంతగా బ్రతిమలాడించుకునేదే కాదు. ఇంత చూస్తే ఆకాశగంగ విశాఖపట్నానికి 90 మైళ్ళ దూరంలోనే ఉందట. భారతదేశ ప్రభుత్వ టూరిజం శాఖ ఆకాశగంగ ప్రాంతాన్ని చక్కటి విహార ప్రాంతంగా తీర్చిదిద్దడానికి కోట్లు ఖర్చు పెట్టినట్టు భర్త చెప్పాడు. నిజమే అయ్యుండాలి, లేకపోతే ఇంత కొండల మార్గంలో రోడ్డు ఎలా వేశారు? ఆకాశగంగ ప్రాంతంలో విశాలమైన సరస్సు, దానిలో పడవలు, దాని ఒడ్డున వేసవి విడిది కుటీరాలు. ఊహించుకుంటేనే తన మనసు పులకరించిపోతోంది. తన భుజం మీద చేయి పడి సునంద పక్కకు జరిగింది. భర్త తన వంకే ప్రేమగా చూస్తున్నాడు. ఘాట్ రోడ్డు ప్రయాణం అయిపోయింది. మరొక 60 మైలులో కాటేజెస్ ఎదురవుతాయి అన్నాడు శివరామయ్య. సునంద సంతోషంగా చూసింది. కారు ఆపారే అని అడిగింది. ఒక్కసారి నువ్వు ఈ కొండలను పరవశంగా చూస్తుంటే నేను నా కెమెరాలో బంధించాలని అని అన్నాడు శివరామయ్య. సునందేమో తటపటాయించింది. మెల్లగా కారు దిగింది. శివరామయ్య చుట్టూ చూసి చటుక్కున ఆమెను ఎత్తుకున్నాడు. సునంద కెవ్వుమంది. ఆమె మనసు కీడును శంకిస్తోంది. నిర్మానుష్యం. ఈ ప్రదేశంలో తన భర్త తనని ఏం చేయబోతున్నాడు? తనని మధ్యలో ఎందుకు కారు దింపాడు? కొండ లోయల్లోకి విసిరి పీడ వదిలించుకోడు కదా. తాను అతడికి చేసిన ద్రోహం ఏమిటి? తన భర్తకు స్త్రీలతో సంబంధం ఉన్నట్టు తాను చూచాయగా వింది. తనని అడ్డు తప్పించుకోవడానికి ఈ ఆకాశగంగ ప్రయాణం ఒక మిష కాదు కదా. ఎందుకు సునంద అరుస్తావు? నేను నిన్ను రేప్ చేస్తున్నట్లు వగరుస్తూ అన్నాడు శివరామయ్య. సునంద లావుపాటి స్త్రీ, ఇల్లు వదిలిపెట్టని స్త్రీ కావడం వల్ల కొవ్వు పట్టిన కండరాలు. సునంద సన్నగా ఏపుగా పెరిగిన అరటి చెట్టులాగా ఉంది. అయినప్పటికీ కసరత్తు చేసినట్టు ఒళ్ళు నెగనెగలాడిపోతోంది. నన్ను ఏం చేయబోతున్నారు అడిగింది సునంద. స్వర్గం చూపిస్తాను. శివరామయ్య ఆమెను అందిన చోటల్లా ముద్దులు పెట్టుకున్నాడు. ఆమె దుస్తులు గాలికి ఎగిరిపోతున్నాయి. అవయవాలు అర్ధనగ్నంగా బయటపడుతున్నాయి. శివరామయ్య ఆమె చెంగు నోట కడిచాడు. కింద ఘాట్ రోడ్లో వాహనం వస్తున్న చప్పుడైంది. సునంద అతడిని విడిపించుకొని కారు వద్దకు పరిగెత్తింది. శివరామయ్యకు నెత్తిన కుండెడు చల్లటి నీళ్లు కుమ్మరిచ్చినట్టుగా అయింది. కాళ్ళు ఈడ్చుకుంటూ కారు వద్దకు నడిచాడు. సునంద రుసరుసలాడుతోంది.
శివరామయ్య కారు స్టార్ట్ చేశాడు. రోడ్డు సాఫీగా ఉంది. దారి పక్కగా విశాలమైన బండరాళ్ళు, అల్లిబిల్లిగా పెరిగిన బఠానీ పొదలు. రియర్ వ్యూ మిర్రర్లో వెనక్కి చూశాడు శివరామయ్య. వెనక ఒక కారు వస్తోంది. కారు నిండా జనమున్నారు. శివరామయ్య దీక్షగా వాళ్ళ వంకే చూస్తున్నాడు. అతడి కళ్ళు మెరిశాయి. సునంద ఇవేమీ పట్టించుకోకుండా ముందుకు చూస్తోంది. రోడ్డు వృత్తాకారంలో తిరుగుతోంది. దానికి ఆనుకునే విశాలమైన సరస్సు ఉంది. ఇంత ఎత్తులో సహజమైన జలాశయం. జలాశయానికి ఒక పక్కగా వరుసలు వరుసలుగా కాటేజెస్. కారు పార్కింగ్ ప్లేస్లో ఆగుంది. శివరామయ్య కారు దిగాడు. పార్కింగ్ ప్లేస్లో ఉన్న బాయ్ పరిగెత్తుకొని వచ్చాడు. తన వద్దనున్న లిస్టు చూశాడు. కార్ నెంబర్ వంక పరిశీలనగా చూశాడు. శ్రీమతి అండ్ శ్రీ శివరామయ్య అన్నాడు వినయంగా. శివరామయ్య తలూపాడు. కాటేజ్ నెంబర్ 16 అన్నాడతడు తాళం చెవులు అందిస్తూ. శివరామయ్య సునంద వైపు ప్రశ్నార్థకంగా చూశాడు. సునంద అప్పటికే కారు దిగింది. ఇద్దరూ కాటేజీ 16 వైపు నడవసాగారు. తలుపు తెరిచాడు శివరామయ్య. ఆమెను చూసి నోరు ఆవలించాడు. లిల్లీ, మంచులో తడిసిన అచ్చమైన లిల్లీ పువ్వులాగా ఉంది. ఏం చేస్తోంది మీ పతివ్రత అని అడిగింది లీల. స్నానం అన్నాడు శివరామయ్య గొంతు పెగల్చుకొని. లిల్లీని చూస్తుంటే అతడికి మాటలు కరువయ్యాయి. లిల్లీ 5 అడుగుల లోపు ఎత్తు ఉంటుంది. సన్నగా ఉన్నప్పటికీ తీర్చిదిద్దిన అవయవాలు, తేనె రంగు కళ్ళు, కళ్ళ చుట్టూ సన్నటి రేఖల్లాగా కాటుక, ఒంటికి బిగుతుగా అతుక్కుపోయిన గౌను. గౌనులో లిల్లీ యవ్వనపు ఎత్తులు. మెడలోంచి దిగి ఎత్తు ప్రదేశాల మధ్య మాయమవుతున్న స్టీల్ చైను, కత్తిరించబడిన జుట్టు, ఎర్రటి పెదవులు, లిల్లీ సొత్తులు. లిల్లీ, నీ గుండెల బరువు ఒక ఎత్తు, మిగతా శరీరము ఒక ఎత్తు. నోరు చప్పరిస్తూ అన్నాడు శివరామయ్య. ఆ మాట మీ పతివ్రతకి చెప్పనా? లిల్లీ కొంటగా నవ్వింది. భార్య ప్రసక్తి రాగానే శివరామయ్య చెప్పబడిపోయాడు. అన్నట్టు నువ్వు తిన్నగా ఇక్కడికే వచ్చేసామే? ఏ భయమా? అబ్బే, మన వ్యవహారం సునందకి పరిచయం అయితే మన అపార్ట్మెంట్ మధ్య రాకపోకలు మరింతగా సులువైపోతాయి కదా. ఎలా? శివరామయ్య మాట ముగియక ముందే బాత్రూమ్ తలుపు తెరుచుకున్న చప్పుడైంది. సునంద తల దుడుచుకుంటూ గదిలోకి వచ్చింది. గుమ్మంలో భర్తతో పాటు ఎవరో నిలబడి ఉండడం చూసింది. ఎవరండి బయట నిలబడి మాట్లాడుతున్నారు? సునంద భర్తను సమీపించింది. లిల్లీ పక్కపక్క నవ్వి, గుడ్ మార్నింగ్ మేడం, నేను చెప్తూనే ఉన్నాను మీ శ్రీమతి గారు ఏమీ అన్నారు, లోపలికి రానివ్వండి అని. కానీ మీ వారు ఏకపత్ని వ్రతులు కదా, భార్య విధేయులు అని అంది. సునంద తెల్లబోయింది. అంతలోనే తేరుకుంది. లిల్లీకి గుడ్ మార్నింగ్ చెప్పింది. నేను మావారు మీకు తెలుసా అని అడిగింది సునంద. లిల్లీ తల అడ్డంగా తిప్పి, విశాఖపట్నంలో మనం తరచూ ఎదురవుతూ పోతున్నప్పటికీ మనం పలకరించుకోలేదు. చూసారా, ఈ కొండల మీద మనం ఆత్మీయులమయ్యాం. మీది వైజాగా? చూసారా, మీరు కూడా నన్ను బయటే నిలబెట్టి మాట్లాడుతున్నారు. శివరామయ్య అంతసేపు ఆమెనే చూస్తున్న వాడల్లా చప్పున దారిచ్చాడు. సునంద నుదురు చిట్లిచ్చింది. ఈమె ఎవరు? ఎంత కలుపుగోలుతనంగా మాట్లాడడానికి కారణమేంటి? ఈమెది నిజంగా విశాఖపట్నమా? ఈమెను తాను ఎక్కడ చూసినట్లేదే. అయినా తాను ఇక్కడ కాటేజీ తీసుకున్నట్టు ఈమెకెలా తెలుసు? లిల్లీ గదిలోకి వచ్చింది. నా పేరు లిల్లీ. ఈ లోకంలో లిల్లీ పువ్వులాగా ఒంటరిని అంది సునందను పరీక్షగా చూస్తూ. కూర్చోండి. సునంద కుర్చీలు చూపించింది. లిల్లీ చటుక్కన కూర్చుంది. రిజిస్టర్లో కాటేజెస్లో దిగిన వాళ్ళు ఎవరా అని వెతికాను. విశాఖపట్నం నుండి వచ్చిన జంట మీరొక్కరే. శివరామయ్య గారు అంటే వైజాగ్లో పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్గా చెప్పుకోవడమే విన్నాను. వారే వీరని అని అనుకుంటున్నాను అంది లిల్లీ చక్రాల్లాంటి కళ్ళు తిప్పుతూ. శివరామయ్య ఉబ్బి తబ్బిబ్బైపోయాడు. కుర్చీలో కూలబడ్డాడు. మీరు విన్నది నిజమే అన్నాడు. సునంద తన భర్తను కోపంగా చూస్తోంది. పరాయి ఆడదాన్ని చూస్తే ఈయన ఎందుకిలా మెలికలు తిరుగుతారు? కోపాన్ని పళ్ళ సందున బిగబట్టి, ఏమండి బయటికెళ్ళి అరటిపళ్ళు తీసుకురండి, లిల్లీ గారికి హార్లిక్స్ కలుపుతాను అంది. శివరామయ్య లేచాడు.
లిల్లీ పక్కపక్క నవ్వింది. వైజాగ్లో తప్పు పుట్టారండి. అక్కడి నేటివ్స్కి అతిథి సత్కారం అనే మాటే తెలీదు. శివరామయ్య నవ్వి బయటికి నడవబోయాడు. ప్లీజ్, నాకిప్పుడు ఏం వద్దు. లిల్లీ లేచి సునంద చేతులు పట్టుకుంది. మీరు కూడా ఒకసారి నా కాటేజీకి రండే ప్లీజ్ అంది. సునంద తలూపి తర్వాత వస్తాను. కాటేజీ నెంబర్ ఎంత అంది. ఈ కాటేజ్కి వరుసకి అవతల చిట్ట చివరిది నంబర్ 40 అంది లిల్లీ. తల తిప్పి చూసింది లిల్లీ. శివరామయ్య ఆమె వైపు దొంగ చూపులు చూస్తున్నాడు. బయటకు వస్తారా అని అడిగింది లిల్లీ. శివరామయ్య తన భార్య వైపు చూశాడు. సునంద అతడిని గమనించనట్టు నటిస్తోంది. తన భార్యకు చెప్పి శివరామయ్య లిల్లీ వెంట నడిచాడు. గదిలోని టెలిఫోన్ గణగణలాడింది. సునంద చిరాగ్గా టెలిఫోన్ ఉన్న బల్లను సమీపించి రిసీవర్ ఎత్తింది. హలో, ఈజ్ ఇట్ కాటేజ్ నెంబర్ 16 అవతల వినిపించింది. అవును, మీరెవరు మాట్లాడుతున్నారు? సునంద ఓపిక తెచ్చుకొని మీరెవరు అంది. శ్రేయోభిలాషిని, ప్రస్తుతానికి అంతే. నేను సునందను. మా వారు శివరామయ్య గారికి లీలతో సంబంధం ఉన్నట్టు మీకు తెలుసా? మీరెక్కడి నుండి మాట్లాడుతున్నారు? ఆకాశగంగ. కాటేజ్ నుండా? అది మీకు అనవసరం. మీకు కావలసిన విషయం చెప్పాను. లిల్లీ మీకు చెప్పినట్టు కాటేజీ నంబర్ 40లో దిగలేదు. మరి మీరు దిగిన కాటేజీకి సరిగ్గా వెనక. ఇందాక ఆమెను దిగబెట్టడానికి వెళ్ళిన శివరామయ్య ఆమెతో శృంగారం వెలగబెడుతున్నాడు తెలుసా? సునంద కోపంగా రిసీవర్లోకి చూసింది. ఈ కటిక నిజం మీకు కోపాన్ని కలిగిస్తుందేమో. అయితే ఎందుకు చెప్పారు? మీరంటే ఇష్టం కాబట్టి. నేను పెళ్ళైన దాన్ని. మా ఆయనకో నీతి, నీకో నీతి కాదు. మగాడు గడ్డి కరుస్తాడు, గడ్డి కాదు వెరైటీ. సునంద చటుక్కని ఫోన్ పెట్టేసింది. లిల్లీ పక్కపక్క నవ్వుతోంది. శివరామయ్య ఆమె వంక వింతగా చూశాడు. నగ్నంగా ఆమె శరీరం కదులుతోంది. నీకు మతి పోలేదు కదా? అనవసరంగా మా కాటేజీకి వచ్చావు. సునందకి అనుమానం పుట్టించావు. నువ్వు నా వంక అలా తినేయకుండా చూడవలసింది. నీ అందాన్ని గౌను దాచడం లేదు. లిల్లీ బయటకు చూస్తోంది. కాటేజెస్ పక్క నుండి కొండల మధ్యగా లోయ కనిపిస్తోంది. లిల్లీ కళ్ళు తళతళలాడాయి. మీ పతివ్రత లోయలోకి దిగుతోంది అంది లిల్లీ. శివరామయ్య లుంగీ పంచ కప్పుకొని లేచాడు. సునంద లోయలోకి దిగుతోంది. ఆమె పమిట చెంగు గాలికి ఎగురుతోంది. పద, ఆమెను వెంటాడదాం. ఆత్మహత్య చేసుకోవడం లేదు కదా? కంగారు పడ్డాడు శివరామయ్య. లిల్లీ పక్కపక్క నవ్వింది. ఆడదాని మనస్తత్వం మీకు అసలు వంటబట్టనే లేదు. ఆత్మహత్య చేసుకునే ఆడది అంత ట్రిమ్ముగా అలంకరించుకోదు. చూడు లిల్లీ అన్నాడు శివరామయ్య ఆమె మీదకు గౌను విసిరి. ఆమె గౌన్ ఛాతీకి అడ్డంగా కప్పుకొని కిటికీలోంచి చూసింది. లోయలోకి ఎవరో మొగాడు దిగుతున్నాడు. అతడి భుజం ఒక్కటే కనిపిస్తోంది. కాటేజీ గోడ అడ్డొస్తోంది. మీ పతివ్రత ఎవరినో ఆకర్షించి తీసుకెళ్తోంది అంది లిల్లీ. శివరామయ్య పళ్ళు పటపటా నూరాడు. వెధవను చంపేస్తాను నిప్పులు కక్కాడు శివరామయ్య. లిల్లీ తన గుండెలతో అతడి వీపును రాస్తూ, నువ్వు నాలో జ్వాల రేపినట్టుగా ఆమెలో మరెవరో రేపుతారు కదా, ఇద్దరినీ కలిసి చంపేస్తాను. పిచ్చి శివం, నీకు ఆమె శరీరం మీద మోజు లేనప్పుడు ఎవరో ఆ శరీరాన్ని వాడుకుంటే నీకెందుకు కోపం? అది నా పెళ్ళాం. నన్ను కూడా జార్జ్ నా పెళ్ళాం అంటే. లిల్లీ, ఈరోజు నీకేమైంది? ఆడ పక్షపాతం చూపిస్తున్నావు. శివం, నీకు ఆమె వెనక మూలుగుతున్న ఆస్తే కావాలి. అల్యూమినియం ఫ్యాక్టరీ తన పేరు మీద నుండి ఆమె నీకు బదిలీ చెయ్యాలి అంతే. నువ్వు ఆమెకి పెళ్ళైన మొగుడివి అంతే. శివరామయ్య మౌనంగా లోయలోకి చూస్తూ ఉండిపోయాడు. సునంద మెట్లు దిగుతోంది. మెట్లు ఆఖరై సమతలమైన నేల వచ్చింది. సునంద మొక్కల దగ్గరకు నడిచింది. కింద విశాలమైన అరల్లాగా లోయ సుడులు తిరుగుతోంది. కొండ మలుపుతో పాటు పరుచుకున్న లోయ ఆ తర్వాత కనిపించడమే లేదు. సునంద కళ్ళు నిశ్చలంగా చూస్తున్నాయి. ఆమె పక్క నుండి ఎవరో లోయలోకి దిగుతున్నారు. సునంద అతడి వంకే తదేకంగా చూస్తోంది. గడ్డిలోంచి రాళ్లు మీదుగా దిగుతున్నాడు అతను. కాలు జారితే అతడు సునందను క్షేమంగానే సమీపించాడు. మీ పేరు సునంద కదూ? అడిగాడు అతను. సునంద ఆశ్చర్యంగా చూసి తలూపింది.
అంతలోనే చటుక్కున గుర్తొచ్చినట్టు వెనక్కి తిరిగి లోయ పైభాగానికి చూసింది. మీ ఆయన ఎంతలో రాడు, లిల్లీ రానివ్వదు నవ్వాడతను. సునంద చురుగ్గా చూసి మీరేనా నాకు ఫోన్ చేశారు అని అంది. అతడు తలూపాడు. మావారు మీకెలా తెలుసు? 6 ఏళ్ల నుండి తెలుసు. మీ దాంపత్య సౌఖ్యం గురించి కూడా. మా విషయాలలో మీకేమిటి ఇంట్రెస్టు? ఐ లవ్ యూ. షటప్ ప్లీజ్ సునంద. నేనెవరినో నీకు తెలియకపోవచ్చు. యూనివర్సిటీలో నువ్వు సైకాలజీ చదివే సంవత్సరమే నేను కూడా హౌస్ సర్జన్ చేశాను. యూనివర్సిటీలో నీ అందం గురించి చెప్పుకునేవాళ్ళు. మెడికల్ కాలేజీ నుంచి పని కట్టుకొని వచ్చి మీ లేడీస్ హాస్టల్ వద్ద కాచుకొని ఉండేవాడిని. ప్లీజ్ నిన్ను మర్చిపోలేకపోతున్నాను. సిగ్గులేదు? నాకు పెళ్ళైంది. నీకు పెళ్ళైనా నీ జిగి తగ్గలేదు. అతడి చెంప చెల్లుమంది. ఆమె చేతిలోని హ్యాండ్ బ్యాగ్ అటు ఇటు ఊగింది. చూడబోతే నీకు పిచ్చిలాగా ఉంది. ఏమిటి ఆ ప్రలాపన? అతడు చటుక్కున ఆమె చెయ్యి అందిపుచ్చుకొని ముందుకు లాగాడు. సునంద ముందుకు తూలింది. అతడు ఆమెను బలవంతంగా పెదవుల మీద చుమ్మించాడు. చకచకా వెనక్కు తిరిగి లోయ పైభాగానికి ఎక్కుతున్నాడు. సునంద విసురుగా తన పెదవులను తుడుచుకుంది. చెట్టు కింద నిస్త్రాణగా కూర్చుండిపోయింది. ఆమెకు మెదడు ఖాళీ అయిన వెండి తెరలాగా ఉన్నట్టుండి అనిపించింది. తన భర్తకు తాను పనికి రాకుండా పోతోంది. తన కోసం అంగలార్చుకునే యువకుడు ఆకాశ గంగకి తనను వెంబడించుకొని వచ్చాడు. ఎంతసేపు అలా కూర్చుందో ఆమెకే తెలియదు. ఆలోచనల్లో నుంచి తెప్పరిల్లి ఆమె లోయలోంచి బయటపడింది. కాటేజీకి వెళ్లే దారి కాకుండా సరస్సుకు వెళ్లే దారి పట్టుకుంది. విశాలమైన సరస్సు. కాటేజెస్ ఉన్నవైపు మాత్రమే సిమెంట్ బెంచెస్ పెట్టారు. బేస్కి పక్కగా 2 ఇనుప స్తంభాలున్నాయి. వాటిలో ఒకదానికి మోటార్ బోట్ కట్టుంది. సరస్సులో ఒకటి తిరుగుతోంది. తక్కువ హార్స్ పవర్ ఉన్న మోటార్ బోట్ కావడం వల్ల అది మెల్లగా ప్రయాణిస్తోంది. సునంద బోట్ను చూస్తూ తెల్లబోయింది. బోట్ను లిల్లీ నడుపుతోంది. తన భర్త శివరామయ్య డ్రైవింగ్ సీట్ పక్క సీట్లో కూర్చున్నాడు. ఐస్ కాండి తింటున్నాడు. సునంద గిరుక్కున వెనక్కు తిరిగింది. 16వ నెంబర్ కాటేజ్ ముందు ఆగింది. హ్యాండ్ బ్యాగ్లోంచి డూప్లికేట్ తాళం చెవి తీసి కాటేజ్ లోపలికి వెళ్ళింది. సరిగ్గా ఆమె కోసమే అన్నట్టుగా టెలిఫోన్ మోగింది. సునంద ఐ లవ్ యూ వినిపిస్తోంది ఫోన్లో. శివరామయ్య కాటేజీ తలుపులు తెరిచాడు. వెనక్కి చూశాడు. లిల్లీ రోడ్ మీద నిలబడి నవ్వుతోంది. గాలిలో ముద్దు విసిరి తన కాటేజీ వైపు నడవసాగింది. శివరామయ్య ఆమెను అటు వెళ్ళనిచ్చి కాటేజీ లోపలికి నడిచాడు. బట్టలు మార్చుకోబోయి తెల్లబోయాడు. సునంద బట్టలు దండం మీద లేవు. టేబుల్ మీద ఆమె సూట్ కేసు కూడా లేదు. కాటేజీలో పిచ్చి పట్టినట్టు తిరిగాడు శివరామయ్య. సునంద లేదు. ఎక్కడికి వెళ్ళింది? ఆమె తన సూట్ కేసుతో వెళ్ళవలసిన పనేంటి? శివరామయ్య బయటకు పరిగెత్తాడు. పార్కింగ్ ప్లేస్లో కారు కూడా లేదు. ఆ సమయానికి కారు ఘాట్ రోడ్డు దిగుతోంది. సునంద నిదానంగా నడుపుతోంది కారు. ఘాట్ రోడ్లో కారు నడపడం తనకి అనుభవం ఏమీ లేదు. కారు స్లోప్ దిగి ప్లెయిన్ గ్రౌండ్స్ మీద అడుగు పెడుతోంది. సునంద ముందుకు చూస్తూ నుదురు చిట్లిచ్చింది. దారికి అడ్డంగా ఎవరో నిలబడి ఉన్నారు. సునంద పరకాయించి చూసింది. తనని ఈ ఉదయం లోయలో కలుసుకున్న వ్యక్తి. సునంద అతడి దగ్గరగా వెళ్ళాక కారు ఆపింది. సునంద నన్ను కూడా రానివ్వబు, కలిసిపోదాం అన్నాడతను. సునంద చెయ్యి చాపి ఫ్రంట్ డోర్ తెరిచింది. అతడు లోపలికొచ్చి సునంద పక్కనే కూర్చున్నాడు. ఆశ్చర్యం, నువ్వు ఇంత త్వరగా బయలుదేరతావని అనుకోలేదు అన్నాడతను. ఏం? కేవలం వాళ్ళిద్దరినీ మోటార్ బోట్లో చూసినంత మాత్రాన ఎంతగా ఇరిటేట్ అవుతావు అని అనుకోలేదు. సునంద పెదవి కొరికింది. ఇంతకీ నువ్వు ఎవరితో చెప్పనే లేదు? లంకంత వైజాగ్లో ఒక కామేశ్వరరావును. పక్కపక్క నవ్వాడు. సునంద నవ్వి అనుకున్నాను అంది. ఎలా? ఉదయాన్నే నీ పిచ్చి చేష్ట చూసి. కామేశ్వరరావు గర్వంగానే చూశాడు. లిల్లీ ఎవరు? మీ అల్యూమినియం ఫ్యాక్టరీలోనే పనిచేస్తోంది. మీ వారి స్టెనో. నాకు ఒక విషయం అర్థం కావడం లేదు. ఏమిటది? వాళ్ళిద్దరు ఇక్కడికి వచ్చి సుఖపడాలి అని అనుకున్నారు. పానకంలో పొడకలాగా నన్నెందుకు రప్పించినట్టు? వాళ్ళ శృంగారం చూసి మురిసిపోవడానికి. ఛీ పాడు. ఆనందం అనుభవించడం ఒక ఎత్తు,
ఆ అనుభవం మరొకరు కళ్ళారా చూసి అసూయపడితే పరవశించడం మరొక ఎత్తు. సునంద నెట్టూడ్చింది. ఇంతకీ నువ్వు నా పక్కకి తిరగడమే ఆశ్చర్యకరమైన పరిమాణం. ఏ? కుంటగా నవ్వింది సునంద. చెంపదెబ్బకి ఇంకా నాకు పన్ను సలుపుతోంది. పళ్ళు రాలి కింద పడేవే, మరి ఎందుకు పడలేదుట? నీకు పళ్ళు రాలిపోతే నాకు ఏం లాభం అంటే? సునంద నవ్వి, నీతో నాకు విశాఖపట్నం వెళ్ళగానే పనుంది అంది. నీ భర్త గూఢచారి గారి పని. అవును. సునంద కారు వేగం పెంచింది. పల్లవరంలో ఆపు, ఉదయం నుండి నేనేం తినలేదు. నీ ప్రేమ మత్తులో పడి. సునంద మాట్లాడలేదు. పల్లవరంలో కారు ఆగింది. రోడ్డు పక్కగా తాటాకు పాక ఉంది. ఇద్దరూ దిగి పాకలోకి నడిచాడు. అది చిన్న సైజు హోటల్. 2 పెసరట్టు ఉప్మా అరిచాడు కామేశ్వరరావు. దూరంగా మోటార్ సైకిల్ వస్తున్న చప్పుడైంది. కామేశ్వరరావు చప్పున బయటికెళ్ళి చూశాడు. శివరామయ్య మోటార్ సైకిల్ మీద వస్తున్నాడు. సునంద నా గురించి చెప్పక అంటూ కామేశ్వరరావు పాకకి రెండో ప్రక్క నుండి బయటకు నడిచాడు. సునంద ఆశ్చర్యంగా చూస్తోంది. శివరామయ్య మోటార్ సైకిల్ని కారు వెనకగా ఆపాడు. లిల్లీ అతడి మీదకు తలగడ విసిరింది. శివరామయ్య దాన్ని గాల్లోనే అందిపుచ్చుకున్నాడు. లిల్లీ అరచేతులతో మొహం కప్పుకొని ఏడుస్తోంది. లిల్లీ, ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. తప్పనిసరి పరిస్థితుల్లో సునంద వెంట విశాఖపట్నం రావాల్సి వచ్చింది. అక్కడికి చూడు, పల్లవరంలో మోటార్ సైకిల్ నుంచి ఆకాశగంగకి ఫోన్ చేసి ఆ ఫ్రెండ్ని వచ్చి వాహనాన్ని తీసుకువెళ్ళమని బ్రతిమిలాడవలసే వచ్చింది. ఏ అంత బాధ ఏమొచ్చింది? ఆకాశగంగలో మనం శృతి మించి ప్రవర్తించాం. దీనిలో శృతి మించడం ఏమిటి? ఆమె మీద నాకు ఏమాత్రం ఇంట్రెస్ట్ లేకపోయినప్పటికీ నీతో అంత బహిరంగంగా తిరిగి ఉండకూడదు. ఏ? ఆమె వెనక ఆస్తుంది ఉంటే దాన్ని ఏ అనాథ శరణాలయానికో రాసిందే అనుకో. ఎందుకు రాస్తుంది? రాయకుండా మనం చూసుకోవచ్చు. ఎలా? చెప్తాను. శివరామయ్య ఆమె వద్ద తల వంచి వంగాడు. సునందను చంపుతామని బెదిరించు. ప్రమాదం. పోలీసులకు చెప్తేనో, జార్జిని ఉపయోగించుకుంటేనో. నీ మొగుడా? ఎందుకు? సునందన్ రేప్ చేస్తాడు. దానితో లిల్లీ చెంప చెళ్ళుమంది. అంత ఘోరంగా మాట్లాడక అరిచాడు శివరామయ్య. లిల్లీ అతడిని ఉక్రోషంగా చూసింది. నేను నీకు లొంగిపోయాననే కదా నీకంత లోకువా అంది లిల్లీ. తలుపు మీద చప్పుడైంది. ఎవరు? అరిచాడు శివరామయ్య. నేనే బ్రదర్, జార్జిని. శివరామయ్య విసురుగా తలుపు తెరిచాడు. నేను నీకు బ్రదర్ని అంట్రా రాస్కెల్. జార్జి పక్కపక్క నవ్వి, నేను ఎంగిలిపడ్డ కూడు తింటున్నావు, నాకు బ్రదర్ కాకపోతే ఏంటి అన్నాడు. శివరామయ్య చెయ్యెత్తాడు. లిల్లీ చప్పున పరిగెత్తి అతడు చేయి పట్టుకుంది. చూడు, నీ భర్త లిల్లీ ఇంట్లోంచి వస్తున్నాడు అన్నాడు కామేశ్వరరావు. సునంద కోపంగా అరిచింది. ప్లీజ్, నా భర్తగా వ్యవహరించాక పేరు పెట్టి పిలువు. అదేంటి? శివరామయ్య మొహం అలా వాడిపోయి ఉంది. లిల్లీ రానిచ్చి ఉండదు. అదొక్కటే కారణం అయి ఉండదు. ఇంట్లోకి జార్జి కూడా వెళ్ళాడు కదా. అవును. ఇద్దరూ రోడ్డు మీద చూశారు. శివరామయ్య కారు నడుపుకుంటూ వెళ్ళిపోయాడు. ఇళ్ల నీడల్లోంచి ఇద్దరూ బయటకు వచ్చారు. లిల్లీ ఇంటివైపు అడుగులేశారు. ఇంటికి పక్కగా ఉన్న కిటికీ వద్దకు చేరారు. ఈరోజు నన్ను నీ పక్కకు చేర్చుకున్నావు, కారణం ఏంటి అడుగుతున్నాడు జార్జి. ఈనాడు నీ మీద నాకు మోజు తిరిగింది అంతే. పక్కపక్క నవ్వాడు. నీకు మోజు ఒక్కటే తక్కువ. డబ్బు అంటే పడి చేస్తావు. నా మీద నీకు మోజేంటి? సునంద తెలుసా నీకు? ఎవరు? నీ ప్రియుడి పెళ్ళాం, అవునా? అవును. ఆమెను నాకు ఇస్తానంటాడా? శివరాముడు నిన్ను తీసుకుని? కాదు, ఆమెను రేప్ చేయాలి. ఎక్కడా? ఎక్కడే ఉంది? శివరామయ్య తన ఇంట్లోనే ఏర్పాటు చేస్తాడు. రేప్ చేశాక నేను ఫోటోలు తీస్తాను. తీసి నన్ను జైలుకు పంపుతావు. అటు సునంద నోరు మూసుకొని ఉంటుంది, ఇటు నేను ఆమెను రేప్ చేసిన నేరానికి కటకటాల వెనక్కి చేరుకుంటాను. నీకు నీ ప్రియుడికి అడ్డమేం ఉండదు. చాచా, అలా ఎన్నటికీ జరగదు నమ్మకంగా అంటోంది లిల్లీ. రంకు నేర్చినమ్మ బొంకు కూడా నేర్చుతుంది.
జార్జ్, ప్లీజ్ నన్ను నమ్ము. శివరామయ్య చేత నీకు ఎంత కావలిస్తే అంత ఇప్పిస్తాను. అతడు ఒప్పుకోడు. ఇప్పుడు తెలిసింది కదా, నేను ఒప్పిస్తాను. ప్లీజ్. ఎంత కావాలి? ఎంతైనా కావాలి. 10,000? నిన్ను శివరామయ్యకి దారాదత్తం చేసినందుకే 10,000. పోనీ 20,000? సునంద గుండెలు దడదడా కొట్టుకోసాగాయి. నిస్త్రాణగా కామేశ్వరరావు ఛాతీ మీద వాలింది. అతడు ఆమెను పొదివి పట్టుకున్నాడు. తలుపులు తెరుచుకున్న చప్పుడైంది. జార్జి రోడ్డు మీదకి వెళ్తున్నాడు. అతడు ఎటూ చూడడమే లేదు. బల్ల మీద టెలిఫోన్ గణగణలాడింది. శివరామయ్య ఫోన్ ఎత్తాడు. శివరామయ్య గారు ఉన్నారా? అవతల నుంచి ఎవరో అడిగారు. నేనే. ఏం కావాలి? అవతల ఫోన్ పెట్టేసినట్టు క్లిక్ మంది. శివరామయ్య రిసీవర్ వైపు ఒకసారి చూశాడు. ఎవరో మొగాడు. అతడికి తన పేరు ఎందుకు కావాల్సి వచ్చింది? టేబుల్ మీద బెల్ నొక్కాడు. పక్కనే ఉన్న చిన్న గదిలోంచి లిల్లీ పరిగెత్తుకొచ్చింది. శివరామయ్య ఫోన్ వచ్చిన సంగతి చెప్పాడు. జార్జ్ ఫోన్ చేసి ఉంటాడు అంది లీల. ఎందుకు? మీరు ఇంట్లో లేకపోతే సునందన్ రేప్ చేయాలని. లిల్లీ అరిచాడు శివరామయ్య. లిల్లీ గది తలుపుల వంక చూసింది. అవి ఎప్పుడు దగ్గరగా వేసే ఉంటాయి. లిల్లీ మెల్లగా నవ్వింది. శివరామయ్యను సమీపించింది. అతడి గుండెల మీద చెయ్యేసి మెల్లగా రాసింది. అతడి చెయ్యి అందిపుచ్చుకొని తన గుండెల మీద పెట్టుకుంది. చటుక్కున వంగి అతడి పెదవులను ముద్దు పెట్టుకుంది. అతడి జుట్టులో వేళ్లు జొనిపి ఆప్యాయంగా నిమిరింది. లిల్లీ, నీకిది ధర్మం కాదు. ఏ? సునంద ఏ పాపం ఎరగంది. ఎవరో మగవాడి వలలో వేసుకొని తిరుగుతోంది. నిజమా? అవును. ఎవరు వాడు? కామేశ్వరరావు. మన ఫ్యాక్టరీలో ఒక గుమాస్తా. ఇజ్ ఇట్? అవును. జార్జ్ నిన్న వాళ్ళిద్దరినీ వెంటాడాడు. అదే నిజమైతే వాడిని ఉద్యోగంలోంచి తొలగిస్తాను. నువ్వు తొలగించినంత మాత్రాన వాళ్ళ ప్రణయం ఆగదు కదా. శివరామయ్య బల్ల మీద గుద్దాడు. సునంద ఊపిరి బిగబట్టి చూస్తోంది. తలుపుకి ఉన్న మ్యాజిక్ ఐ నుండి తమ ఇంటి గేటు బయట రోడ్డు కొంత భాగం కనిపిస్తున్నాయి. గేటు ముందు నుండి జార్జ్ అటు ఇటు 2 సార్లు తిరిగాడు. కామేశ్వరరావు తనతో అన్న మాటలు కరెక్ట్. జార్జి తన మీద అత్యాచారం చేస్తాడు. ఇంట్లో ప్రవేశించే వీలు కోసమే అతడు తమ ఇంటి ముందు పచారులు చేస్తున్నాడు. సునందకి నరాలు అదురుతున్నాయి. జార్జి తన ఇంట్లో ప్రవేశించలేడు. అన్ని పక్కల అన్ని తలుపులకు లోపల నుండి గొళ్ళెం పెట్టేసింది తాను. పట్టపగలు తలుపులు పగలగొట్టి అతడు లోపలికి రాలేడు. చప్పుడవుతోంది. ఇరుగు పొరుగు ఇళ్లలో ఎవరో చూస్తారు. అయినప్పటికీ తనకి ధైర్యమే చాలడం లేదు. సునంద ఉలిక్కిపడి గేట్లోకి చూసింది. జార్జ్ అటు ఇటు చూసి గేట్లోంచి కాంపౌండ్లోకి వచ్చాడు. సిమెంట్ చప్టా వదిలి గడ్డి మీద నడుచుకుంటూ పోర్టికోలోకి వచ్చాడు. తలుపు హ్యాండిల్ మీద చెయ్యేసి బలంగా నొక్కాడు. హ్యాండిల్ కదలలేదు. తల పంకించాడు. ఇంటిని ఒకసారి చుట్టి వచ్చాడు. బోగన్విలియా మొక్క పై అంతస్తుకు ఎగ్గబ్రాకి ఉండేది. అయితే దాన్ని ఎవరో తాజాగా నరికారు. జార్జ్ అటు ఇటు ఉన్న ఇళ్లలోకి చూసి చటుక్కున వాటర్ పైపు అందిపుచ్చుకున్నాడు. అతడి చేతులు జిడ్డుగా అయ్యాయి. ఎవరో పైపుకు నూనె పూసి తడిపారు. జార్జ్ నిట్టూర్చాడు. సునంద ఇంట్లోనే ఉంది. తనకి ఆ విషయం తెలుసు. లేకపోతే ఇన్ని జాగ్రత్తలు తీసుకోదు. తనేం చెయ్యాలి? గేటు ఎవరో తెరిచిన చప్పుడు వేసింది. కామేశ్వరరావు లోపలికి వస్తున్నాడు. తను కామేశ్వరరావును ఎదుర్కొంటే అనవసరంగా అల్లరి కావడం తప్ప ఫలితం ఉండదు. అసలు సునందకి ఇన్ని జాగ్రత్తలు తీసుకోమని ఎవరు చెప్పారు? జార్జి ఆలోచిస్తూ ఇంటి వెనక్కి పరిగెత్తాడు. సునంద అల్యూమినియం ఫ్యాక్టరీ ఆఫీసు భవనం గేట్లోంచి శివరామయ్య కారు తోలుకుంటూ రోడ్డు మీదకు వచ్చాడు. ఇండస్ట్రియల్ ఎస్టేట్ రోడ్డు మీద కారు పరిగెడుతోంది. దాన్ని దృష్టిలోంచి తప్పించుకుపోకుండా టాక్సీ దాన్ని వెంటాడుతోంది. టాక్సీలో వెనక సీట్లో సునంద, కామేశ్వరరావు కూర్చున్నారు. వాళ్ల కళ్ళు ముందు వెళ్తున్న కారు మీదే ఉన్నాయి. కారు రైల్వే గేటు దాటింది. గేట్ మూశారు. టాక్సీ ఆగింది. కామేశ్వరరావు చిరాగ్గా చూశాడు. సునంద నిట్టూడ్చి సీట్లో వెనక్కు వాలింది. ఆమె కళ్ళు కోపంతో ఎరిపెక్కాయి. నువ్వు రాకపోతే నా పని ఏమయ్యేదో మెల్లగా గొణిగింది సునంద. ష్ అన్నాడు కామేశ్వరరావు డ్రైవర్ వైపు వేలు చూపి. రాత్రంతా నాకు నిద్రే లేదు అంది సునంద ఆంగ్లంలో.
ఏ అడిగాడు కామేశ్వరరావు. ఇద్దరి గుసగుసలు తనకి పట్టనట్టు డ్రైవర్ టాక్సీ దిగాడు. శివరామయ్య కలవరింతలు మొదలుపెట్టాడు. చంపేస్తానంటాడు. అంతలోనే బూతులు లంఘించుకుంటాడు. నేను విడిగా మరో గదిలోకి పోయి పడుకున్నాను. ఎవరిని చంపుతాడు రాస్కెల్? ఆస్తి కోసం ఎవరిని ఏం చేస్తారో ఏడిచాడు. ముందు వాడిని పళ్ళు పట్టపట్టలాడించాడు. లెవెల్ క్రాసింగ్ గేటు తెరుచుకుంది. డ్రైవర్ పరిగెత్తుకొచ్చాడు. టాక్సీ బయలుదేరింది. ఎటు వెళ్ళాడో శివరామయ్య అన్నాడు కామేశ్వరరావు. టాక్సీ రాజేశ్వరి థియేటర్ ముందు నుంచి పోతోంది. ఇద్దరు రెండు వైపులా చూస్తున్నారు. ఇద్దరి కళ్ళల్లో నిరాశ. మనం ఇంటికి పోదాం అంది సునంద. కామేశ్వరరావు తలూపి డ్రైవర్తో సునంద ఇంటి చిరునామా చెప్పాడు. టాక్సీ ఆగింది. ఇంట్లోకి రా అంది సునంద. ఆమె మొహం తెల్లగా పాలిపోయి ఉంది. కామేశ్వరరావు టాక్సీని పంపేసి వచ్చాడు. ఇంటికి తాళం పెట్టుంది. సునంద తాళం తెరిచింది. ఇద్దరూ ఇంట్లోకి నడిచారు. సునంద, అనవసరంగా నువ్వు భయపడుతున్నావు. ఈ రాత్రికి నిన్ను నీ భర్త ఏం చేయడు. నాకు ఆ నమ్మకం ఉంది. నువ్వు నాతో ఉండిపోవు. ఎలా? శివరామయ్య నన్ను చూస్తేను ఏదో ఒక గదిలో దాస్తాలే. అతడు నవ్వి, కాలకృత్యాలు, భోజనం ఏదో ఒక సమయంలో బయటపడతాను అన్నాడు. ఓ పని చేస్తాను. శివరామయ్యకు నిద్ర మాత్రలు గ్లాసులో కలిపి దాహమిస్తాను. దట్స్ గుడ్. ఒక గార్డినాల్ చాలు. పోర్టికోలో హారన్ వినిపించింది. సునంద చకచక మెట్ల పక్క గదిలోకి కామేశ్వరరావుని నెట్టింది. తలుపు మూసింది. ఏమి ఎరగనట్టు లోపల గదిలోకి వెళ్ళింది. సునంద పిలిచాడు శివరామయ్య. సునంద గదిలోంచి హాల్ లోపలికి వచ్చింది. భర్త ముఖంలోకి పరిశీలనగా చూసింది. అతడి మొహం మామూలుగానే ఉంది. సునంద, నన్ను నా ప్రవర్తనకు క్షమించు. సునంద నిర్గాంతపోయింది. నిజమే సునంద, నన్ను నమ్మావు. నేను దుష్టుణ్ణి. నా ప్రవర్తనతో నిన్ను ఉడికించాలని ప్రయత్నించాను. శివరామయ్య తన చెంపలను తానే వాయించుకున్నాడు. సునంద విడ్డూరంగా చూస్తోంది. మన సంసారానికి పట్టిన గ్రహణం ఈనాటితో తొలగిపోతుందిలే. ఎలా? అంది సునంద గొంతు పెగల్చుకొని. రేపు మన ఇద్దరం ఆకాశ గంగకి వెళ్తున్నాం. ఎందుకు? పిడుగులు మీదబడినట్టుగా అదిరిపోయింది. మన మనసులను స్వచ్ఛంగా కడిగేసుకోవడానికి. ఎంతకాలం నా మనసు పెడదారి పట్టింది. నువ్వు పెడదారిలో నడుస్తున్నావు. ఇద్దరం మనసులు విప్పి మాట్లాడుకుందాం. ఆ చల్లటి వాతావరణంలో, పడవ షికార్లో మన భౌతిక ప్రపంచాన్ని మరిచి నేను రాను. సునంద, ప్లీజ్. సునంద అరచేతుల్లో మొహం కప్పుకుంది. సునంద గడియారం చూసుకుంది. రాత్రి 11 గంటలైంది. ఓ పక్క మంచం మీద శివరామయ్య గురక పెట్టి నిద్రపోతున్నాడు. అతడిని కదిపి చూసింది. కదల్లేదు. కామేశ్వరరావు ఒక మాత్ర వేయమంటే తాను 2 మాత్రలు వేసి అతడిని నిద్రపుచ్చింది. మెల్లగా మంచం దిగి బయటికి నడిచింది. గది బయట గొళ్ళెం పెట్టింది. మెట్ల కింద గదిని సమీపించింది. తలుపు తెరిచింది. కామేశ్వరరావు బయటకొచ్చాడు. ఇద్దరు వంటగదిలోకి నడిచారు. కామేశ్వరరావు తృప్తిగా తిన్నాడు. హాల్లోని గడియారం అరగంట కొట్టింది. విన్నావు కదా, ఆకాశగంగకి రేపు ప్రయాణం అంది సునంద. విన్నాను. నువ్వు రానన్నావు కదా. అన్నాను. ఆకాశగంగకు ప్రయాణం ఎందుకన్నాడో తెలుసుకోవాలి. ఎందుకంటే అక్కడ నిన్ను చంపుతాడు. సునంద గొంతు బొంగురుపోయింది. ఎలా చంపుతాడో? కారు బ్రేకులు తీసేస్తాడు. నేను కారు మీద ఒంటరిగా వెళ్ళవలసిన పరిస్థితులను సృష్టిస్తాడు. అదే కావచ్చు అన్నట్టు సునంద ఇందాక అతడు ఆఫీస్ నుంచి తిన్నగా ఇంటికి రాలేదు. ఎక్కడికి వెళ్ళాడో తెలుసుకుంటే మనకి అతడి ఆకస్మిక కార్యక్రమం గురించి తెలుస్తుంది. సునంద తలూపి గొళ్ళెం తీసి బెడ్రూమ్లోకి ప్రవేశించింది. శివరామయ్య ఆ సాయంకాలం వేసుకున్న దుస్తులతో బయటకొచ్చి తిరిగి గొళ్ళెం పెట్టింది. ఇద్దరు దుస్తులు వెతికారు. షర్టు జేబులోంచి బిల్లులు బయటపడ్డాయి. కామేశ్వరరావు వాటిని చదివాడు. 60 మీటర్ల కొబ్బరి తాడు, 4 కేజీల చొప్పున 4 ఇనప దిమ్మలు. శివరామయ్యకి మతిపోయిందా అంది సునంద. కామేశ్వరరావు నుదురు చిట్లించి, మతిపోయింది అతడికి కాదు మనకి అన్నాడు. నీ ఉద్దేశం నాకు అర్థం కావడం లేదు. ఆకాశ గంగలో ఉన్న సరస్సులో నిన్ను చంపి పారేస్తాడు. నీ శవం పైకి తేలకుండా నీ చేతులకి 2 ఇనప దిమ్మలు, కాళ్ళకి 2 ఇనప దిమ్మలు కడతాడు. నువ్వు చనిపోయినట్టు ప్రపంచానికి తెలిసే అవకాశమే లేదు.
సునంద మొహం తిరిగి కిందకి పడిపోయింది. అదృష్టం సునంద, మనకి మరలా 16వ నంబర్ కాటేజీనే కేటాయించారు. ఈసారి మనం కాటేజీ వదలనక్కర్లేదు అన్నాడు శివరామయ్య తాళం తెరిచి. సునంద ఏమీ మాట్లాడలేదు. నిన్న రాత్రి తాను కామేశ్వరరావు మాట్లాడుకున్నారు. తనకి స్పృహ తప్పింది. తనని హత్య చేయడానికి శివరామయ్య ఎటువంటి కుట్ర పన్నాడో తలుచుకుంటే తన ఒళ్ళు కుతకుతలాడిపోతోంది. తనకి స్పృహ వచ్చిన తర్వాత తాను కామేశ్వరరావు గ్యారేజీ షెడ్డుకు వెళ్ళి ఆ కారు డిక్కీ తెరిచి చూశారు. డిక్కీలో 4 ఇనప దిమ్మలు, కొబ్బరి తాడు చుట్టబడి ఉన్నాయి. ఆశ్చర్యం, ప్రపంచంలో ఇటువంటి మనుషులు ఉంటారా? శివరామయ్య మొహంలోకి చూసింది. అతడి మొహం నిర్మలంగా ఉంది. కల్మషం దాచుకున్న నైర్మల్యం. సునంద మౌనంగా లోపలికి నడిచింది. కామేశ్వరరావు తనకి పూర్తి ధైర్యం చెప్పకపోతే ఈ ప్రయాణం ఒప్పుకునేదే కాదు. అతడు తనని వెంబడించుకుంటూ వచ్చాడు. మరొక 2 గంటల్లో ఏదో ఒక కాటేజీలో దిగుతాడు. మారు వేషంలో వస్తాడు. శివరామయ్య దుస్తులు మార్చుకొని సునంద వైపు తిరిగాడు. లంచ్ ఏర్పాట్లు చేస్తానే, రూఫ్ గార్డెన్లో తయారుగా ఉండే అంటూ బయటకు నడిచాడు. సునంద స్నానం చేసి ముస్తాబైంది. అద్దంలో తనని తాను చూసుకుంది. తాను ఎంతగా అలంకరించుకున్నప్పటికీ తన మొహంలో ప్రేత కళ పడి ఉంది. ప్రాణం మీద తీపి అటువంటిదేమో. గంట పైగా అయింది. శివరామయ్య ఇంకా రాలేదు. ఎక్కడికి వెళ్ళుంటాడు? తనని హత్య చేయడానికి పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నాడా? లంచ్ ఏర్పాట్లు చేయడానికి ఇంతసేపు ఎందుకు? సునంద కాటేజీలోంచి బయటపడింది. చుట్టుపక్కల చూసింది. టూరిస్టులు ఎవరి గొడవల్లో వాళ్ళు ఉన్నారు. పార్కింగ్ ప్లేస్లోకి నడిచింది. శివరామయ్య కోసం వెతికింది. చటుక్కున తన కారును సమీపించి డిక్కీ ఎత్తి చూసింది. ఇనుప దిమ్మలు, కొబ్బరి డొక్క, తాడు తన వంక నిర్లిప్తంగా చూశాయి. సునంద డిక్కీ మూసింది. కాటేజీకి వచ్చింది. సరిగ్గా అప్పుడే టెలిఫోన్ మోగింది. సునంద పరిగెత్తి ఎత్తింది. అవతల కామేశ్వరరావు పలికాడు. భయపడుతున్నావా అడిగాడు. అవును అంది సునంద. భయపడక, నీకు నేనున్నాను. ఏమో పరిస్థితులు నాన్సెన్స్. శివరామయ్య బయటికెళ్ళి పావుగంట అయింది. ఇక్కడ రూఫ్ గార్డెన్లో ఉన్నాడు. చాలా రష్గా ఉంది. టేబుల్ బుక్ చేస్తాడు కాబోలు. నువ్వు ఎక్కడి నుండి మాట్లాడుతున్నావు? కాటేజీ నెంబర్ 2 రూఫ్ గార్డెన్ ఈ పక్కనే ఉంది. సునంద నెట్టూడ్చింది. కారులో అవి ఉన్నాయి. వాటి విషయం మర్చిపో. నన్ను ఎలా కలుసుకుంటావు? నేను నిన్ను వెంటాడుతూనే ఉంటాను. సమయం చూసి కలుస్తాను. పెట్టేనా? అవతల క్లిక్ మంది. 2 నిమిషాల్లో శివరామయ్య వచ్చాడు. అరగంటలో తమ భోజనాలు ముగించుకున్నారు. శివరామయ్య కాటేజీకి వస్తూనే నిద్రలో పడ్డాడు. సునంద తన హ్యాండ్ బ్యాగ్లోంచి సీసా తీసింది. ద్రవం దూది మీద వంపింది. అతడు ముక్కు వద్ద పెట్టింది. నిశ్చింతగా బయటకు నడిచింది. కాటేజీ నెంబర్ 2లోకి ప్రవేశించింది. కామేశ్వరరావు ఆమెను కౌగిలించుకున్నాడు. ఆమె బావురుమంది. అతడు ఆమె కన్నీటిని తుడిచాడు. వాడికి భయపడక, వాడి అంతం నేను చూస్తాను అన్నాడు. ఈ రాత్రి అతడో నేను ఆమె మళ్ళా బావురుమంది. శివరామయ్య కళ్ళు తెరిచాడు. బద్ధకంగా ఒళ్ళు విరుచుకున్నాడు. గదిలోకి చూశాడు. సునంద బల్ల ముందు కూర్చుంది. ఆమె చేతిలో పుస్తకం ఉంది. పుస్తకంలో లీనమైంది. సునంద పిలిచాడు శివరామయ్య. సునంద తల తిప్పి చూసింది. టైం ఎంత అయింది? సాయంకాలం 5. శివరామయ్య చకచక మంచం దిగి బాత్రూంలోకి వెళ్ళాడు. సునందకి పేజీలోని అక్షరాలు అలికినట్టు కనిపిస్తున్నాయి. తనకో తన భర్తకో మృత్యు గడియలు దగ్గర అవుతున్నాయి. తమ పథకం నిర్విఘ్నంగా అమలు జరుగుతుందా? తాను తన భర్త చేతిలోంచి తప్పించుకుంటుందా? కామేశ్వరరావు సహకారంతో తను అతడిని చంపగలుగుతుందా? ఎంత కాదనుకున్నప్పటికీ అతడు తన భర్త. శివరామయ్య బాత్రూంలోంచి బయటపడ్డాడు. ఈల వేసుకుంటూ బట్టలు తొడుక్కుంటున్నాడు. సునంద, నువ్వు ఎవరితో తిరుగుతున్నావో తెలుసా? అన్నాడు శివరామయ్య అకస్మాత్తుగా. సునందకి గుండెలు గొబగొబలాడాయి. తన భర్త కామేశ్వరరావు గురించి ఎందుకు ప్రస్తావించాడు? తనని హత్య చేయడానికి సమర్థన చూపుతున్నాడా? నేనెవరితోనూ తిరగడం లేదు. కీచుమంది సునంద గొంతు. వాడి పేరు కామేశ్వరరావు. మన ఫ్యాక్టరీ ఆఫీస్లో ఒక బోడి గుమాస్తా.
సునంద నిర్ఘాంతపోయింది. కామేశ్వరరావు తన ఆఫీసులోనే పనిచేస్తున్నాడా? మరి ఆ విషయం అతడు తనతో ఎందుకు చెప్పలేదు? కామేశ్వరరావు తనని మోసం చేస్తున్నాడా? శివరామయ్య తరఫున పనిచేస్తున్నాడా? హత్యా పథకానికి అనుకూలంగా తనని శివరామయ్య వైపు తరుముతున్నాడా? శివరామయ్య ఆమె వైపు చూసి చిరునవ్వు నవ్వాడు. సునంద, కేవలం అడగాలని అడిగాను అంతే. నా ఆదరణ నీకు కరువై నువ్వేదో మార్గం ఎంచుకున్నావు. ఆ విషయం నాకు తెలుసు. నేను నాకున్న అక్రమ సంబంధం విషయం వదిలించుకున్నాను. నువ్వు కూడా నమ్మకంగా నా పట్ల వ్యవహరించగలవు. శివరామయ్య బయటికి నడిచాడు. మళ్ళా ఎన్ని గంటలకు తిరిగి రావడం అని అడిగింది. 7:30, 8 గంటలకి. శివరామయ్య తల వంచుకొని బయటికి నడుస్తున్నాడు. వచ్చేటప్పుడు మల్లెపూలు తెస్తానే అన్నాడు. సునంద టెలిఫోన్ వద్దకు పరిగెత్తింది. కామేశ్వరరావు కాటేజీ నెంబర్ 16కు వచ్చాడు. సునంద తలుపు మూసి వెనక గదిలోకి తీసుకెళ్ళింది. ఎవరిని నమ్మాలో నాకు తెలియడం లేదు అంది సునంద. అదేంటి అన్నాడు కామేశ్వరరావు. అతడు తన జేబులోంచి 45 కాలిబర్ పిస్తోల్ తీశాడు. మ్యాగజైన్ తెరిచాడు. నువ్వు శివరామయ్య తరఫున పనిచేస్తున్నావు. నేనా? ఎవరు చెప్పారు? ఎవరో చెప్పలేదు. కేవలం నా అనుమానం. వివరంగా చెప్పు. నువ్వు శివరామయ్య దగ్గర పనిచేసే గుమాస్తావట కదా. ఆ విషయం ఎందుకు దాచావు? ఓ అదా, నేను చెప్పుకోదగిన అర్హత కాదు కాబట్టి. ఏ సునంద, నువ్వంటే ప్రాణం పెడతాను. నేను గుమాస్తానైతే నీకే, కుబేరుణ్ణైతే నీకే. నువ్వు శివరామయ్య తరఫున పనిచేయడం లేదని నమ్మకమేంటి? పిచ్చిదానా, ఈరోజు నీకేమైంది? ఈ రాత్రి 9 గంటలకు నీకు పీడ లేకుండా నేను చేయగలను. ఇప్పుడు నువ్వు ఎదురు తిరిగితే నేను చేసేది, చెయ్యగలిగేది ఏముంటుంది? పిస్తోల్లో గుళ్ళు లోడ్ చేసి సునంద వైపు చేయి చాచాడు. ఏంటిది? ఆ పిస్తోల్ నాకెందుకు? నీవు జాగ్రత్తగా విను. పిచ్చి అనుమానాలు పెట్టుకోక. శివరామయ్య కాటేజీలోకి రాగానే నువ్వు అతడిని పిస్తోల్తో కవర్ చేయి. అతడి కాళ్ళు చేతులు నేను కట్టేస్తాను. సునందకి పోయిన నమ్మకం తిరిగొచ్చింది. పిస్తోల్ అందుకుంది. నిన్ను ఏ జలాశయంలో అయితే చంపాలని చూశాడో అదే చోట అతడు శవం అవుతాడు. అంటే చంపి జలాశయంలో పారేస్తామా? అవును. నీళ్లు తాగి చనిపోతాడు శివరామయ్య. కేకలు పెడితేనో పెట్టడు. అప్పటికే అతడు శవమై ఉంటాడు. ఎలా? బాత్రూంలో అతడిని టబ్లో చంపేస్తాం. నీటిలో చనిపోయినవాడు యాక్సిడెంట్లో పోయాడో, హత్య చేయడం వల్ల పోయాడో పోస్ట్ మార్టంలో తేలదు. సునంద నోరు ఆవలించి వింటోంది. కామేశ్వరరావుకు హత్యకు సంబంధించిన లోతుపాతులు బాగా తెలుసు. రాత్రివేళ సరస్సులో ఎవరైనా ఉంటేనో? రాత్రిళ్ళు సరస్సులో ఎవరూ తిరగడం లేదు. వాచ్మ్యాన్ ఒకడుంటాడు. వాడిని కనిపెట్టాను. నా కాటేజ్ వెనక అరుగు మీద నిద్రపోతున్నాడు. వాడికి కూడా కాస్త క్లోరోఫామ్ వాసన చూపిస్తాం. దట్స్ ఆల్. తలుపు చప్పుడైంది. కామేశ్వరరావు చట్టుకున్న బాత్రూంలోకి దూరాడు. సునంద బల్ల మీద పిస్తోలు అతడికే అందించింది. ఏమీ జరగనట్టు వెళ్ళి తలుపు తీసింది. శివరామయ్య లోపలికొచ్చాడు. అతడి బట్టలు తడిగా ఉన్నాయి. సమయం రాత్రి 8 గంటలైంది. సునంద, మొహం కడుక్కో, భోజనం కోసం వెళ్దాం అంటూ శివరామయ్య బల్ల మీద తామరాకు పొట్లం పెట్టాడు. గదిలో మల్లెల వాసన. సునంద అతడిని నర్వస్గా చూసింది. బట్టలు తట్టుకున్నాడు అంటే శివరామయ్య చురుకుగా బాత్రూంలో అడుగు పెట్టాడు. అతడి కళ్ళు పెద్దవయ్యాయి. కామేశ్వరరావు తనకి పిస్తోల్ గురిపెట్టి నిలబడ్డాడు. ఏంటిది, మతిపోయిందా అన్నాడు శివరామయ్య. కామేశ్వరరావు పిస్టోలు సేఫ్టీ క్యాచ్ తప్పించాడు. శివరామయ్య చటుక్కుని అతడి మీదకు దూకాడు. కామేశ్వరరావు అందుకు సిద్ధపడిన వాడల్లే కాలెత్తి అతడిని బలంగా దొక్కలో తన్నాడు. శివరామయ్య చటుక్కున కింద పడ్డాడు. కామేశ్వరరావు అతడి మీద పడి నొక్కి పెట్టాడు. సునంద తాళ్ళు తెచ్చింది. అతడిని కాళ్ళు చేతులు కట్టి మంచం మీదకి చేర్చాడు. శివరామయ్య కీచుగా అరిచాడు. సునంద, ఏమిటిది? నీకు న్యాయంగా ఉందా? న్యాయమా? పక్కపక్క నవ్వాడు కామేశ్వరరావు. సునంద, నీకోసం మల్లెపూలు తెచ్చాను. అవి లిల్లీ కోసం. లిల్లీ? శివరామయ్య మాట్లాడకుండా అతడి నోట్లో గుడ్డలు కుక్కాడు కామేశ్వరరావు.
నువ్వు నన్ను యమ యాతన పెట్టావు, నా కళ్ళ ముందే పచ్చిగా ప్రవర్తించావు, నా మీద జార్జిను ఉసిగొల్పావు, నిన్ను 1 గంటలో చంపేస్తాం అంది సునంద. శివరామయ్య భయంగా చూశాడు, నోరు కదపబోయాడు. నీ చావు విషయం నీకు తెలిసింది. ఇప్పుడు నువ్వు అనుభవించే నరక యాతన చూడాలి నేను. అప్పుడే నాకు తృప్తి. శివరామయ్య గుంజుకున్నాడు. కట్లు బలంగా ఉన్నాయి. ఏం లాభం లేదు. నిన్ను బాత్ టబ్లో ఉన్న నీటిలో ముంచి చంపుతాం. తర్వాత సరస్సులో పారేస్తాం. సరస్సులో పడవ తిరగబడి చచ్చిపోయినట్టు సృష్టిస్తాం అంతే. శివరామయ్య కళ్ళు దీనంగా వర్షిస్తున్నాయి. అన్నట్టు సునంద బాత్ టబ్లో సరస్సు నీటిని నింపాలి. ఎందుకు? పోస్ట్ మార్టంలో వీడి కడుపులో సరస్సు నీరు దొరకాలి. ఈ ఆలోచన నీకు ఇప్పుడే వచ్చిందా? అవును. సునంద కామేశ్వరరావును చిరాగ్గా చూసింది. నీరు ఎలా తీసుకురావడం? బకెట్స్తో. ఎవరైనా చూస్తే మన కొళాయిలో ఎక్కడో ఏదో అడ్డం పడినట్టు చెప్తాం. రైట్. కామేశ్వరరావు బాత్రూంలోంచి 2 బకెట్లు తీశాడు. కాటేజ్ తలుపులు దగ్గరగా వేసి ఇద్దరు సరస్సు వద్దకు వెళ్ళారు. టూరిస్టులు భోజనాల హడావుడిలో ఉన్నారు. బాత్రూంలో టబ్బు నిండేటప్పటికి 9 అయింది. సరస్సులో శవం ఉన్న పడవ తిరగబడుతుంది. నువ్వు పడవని పట్టుకొని వేలాడు, లేదా ఈత వచ్చును కాబట్టి అక్కడికక్కడే గిరికీలు కొట్టు. శవాన్ని పడతోసే ముందు కేకలు పెట్టు. నీ రక్షణకు సరస్సుకి సంబంధించిన రక్షక దళం వస్తుంది అన్నాడు కామేశ్వరరావు. మరి నువ్వు? నేను కూడా నీతో పాటు ఉండి శవాన్ని నీటిలో పడగానే చీకట్లో ఈదుకుంటూ వచ్చేస్తాను. ఒడ్డుకి ఎక్కిపోతాను. జాగ్రత్త, పడవలను వదలకు అంటూ కామేశ్వరరావు శివరామయ్య తల వద్దకు చేరాడు. సునంద శివరామయ్య కాళ్ళు సాయం పట్టింది. శివరామయ్య ఏడు చేస్తున్నాడు. సునందకి కళ్ళ నీళ్లు తిరిగాయి. కామేశ్వరరావుని పిచ్చిగా చూసింది. కామేశ్వరరావు ఆమెను కోపంగా చూశాడు. నోట్లోని గుడ్డ పీకి శివరామయ్యను బాత్ టబ్లో ముంచారు. బుడబుడమని శబ్దమైంది. శివరామయ్య నీళ్లు మింగుతున్నాడు. సునంద కళ్ళు మూసుకొని బుడబుడలు లెక్కిస్తోంది. మృత్యు క్షణాలు. శివరామయ్య గింజుకుంటున్నాడు. కాళ్ళు టబ్బు అడుగున తన్ని పెడుతున్నాడు. తల పైకెత్తబోయాడు. కామేశ్వరరావు అతడి తలను అదిమి పెట్టాడు. శివరామయ్యలో ప్రతిఘటన ఆగిపోయింది. టబ్బు అడుగున దీర్ఘ విశ్రాంతి తీసుకున్నాడు. కామేశ్వరరావు సమయం చూసుకున్నాడు. 9:30. సునందతో కలిసి బయటకు నడిచాడు. కాటేజీకి తాళం పెట్టి వాచ్మ్యాన్ పడుకునే చోటుకెళ్ళాడు. అతడు గురకపెట్టి నిద్రపోతున్నాడు. అతడికి క్లోరోఫామ్ వాసన చూపించాడు. సునంద పాతింగ్ డ్రెస్లోకి మారింది. సరస్సు వద్ద, కాటేజెస్ వద్ద టూరిస్టుల సద్దు మణిగింది. ఇద్దరూ శవాన్ని టబ్లోంచి తీసి కట్లు విప్పారు. శవానికి దుప్పటి కప్పి కామేశ్వరరావు దానిని తన భుజానికి ఎత్తుకున్నాడు. కాటేజెస్ స్క్రీన్ నీడలోంచి నడుస్తూ సరస్సులో కట్టిన బేస్ చేరుకున్నాడు. రాడ్స్కి 2 మోటార్ బోట్లు కట్టున్నాయి. ఒక బోట్లో శవాన్ని పడుకోబెట్టి తాడు విప్పి బోట్ని స్టార్ట్ చేశాడు. సునంద బోట్లో కూర్చుంది. బోటు సన్నగా శబ్దం చేస్తూ సరస్సు మధ్యకు వెళ్ళింది. ఇద్దరు శవాన్ని ఎత్తి నీటిలోకి జారవిడిచారు. వెంటనే ఇద్దరు బోటు అంచు పట్టుకొని నీటిలోకి వాలి తమ బరువుతో బోట్ను తలకిందులుగా చేశారు. సునంద వగరుస్తోంది. కామేశ్వరరావు ఆమెను సందిట పట్టుకొని బోటు కూడా పట్టుకున్నాడు. అరువు గుసగుసలాడాడు. సునంద పిచ్చిగా అరుస్తోంది. కాటేజెస్లో దీపాలు వెలిగాయి. సరస్సు మీద స్పాట్ లైట్ తిరుగుతోంది. లైట్ కాంతికి అందకుండా కామేశ్వరరావు చీకటి కోణంలోకి ఈదుతున్నాడు. టూరిస్టులు సరస్సు వద్దకు పరుగులు తీస్తున్నారు. కామేశ్వరరావు తృప్తిగా చూశాడు. సునంద గొప్పగా నటిస్తోంది. వెర్రిగా అరుస్తోంది. గొంతు చించుకొని అరుస్తోంది. కామేశ్వరరావు ఉలికిపడ్డాడు. కామేశ్వరరావు కాలికి కొబ్బరి డొక్క తాడు తగిలింది. తాడు కొన ఒకటి సరస్సులో తేలుతోంది. కొన పట్టుకొని లాగాడు. రాలేదు. కింద ఏదో బరువు కట్టుంది. కామేశ్వరరావు ఈదుతూనే కొస పట్టుకొని అతి కష్టం మీద ఒడ్డుకు లాగాడు. నీటిలో కదిలిందది. శివరామయ్య తెచ్చిన కొబ్బరి డొక్క తాడు. కలకల కదిలినవి ఇనుప దిమ్మలు. కామేశ్వరరావు ఒడ్డుకు పరిగెత్తుకొచ్చి తన కాటేజీలోకి ప్రవేశించాడు. సునంద ఇంకా అరుస్తోంది. 2వ బోటు సరస్సులోకి బయలుదేరింది. తెల్లవారుజామున 5 గంటలు.
సునంద పిలిచాడు కామేశ్వరరావు. సునంద కళ్ళు ఎర్రగా ఉబ్బున్నాయి. పోలీస్ ఇంట్రాగేషన్ అయ్యేసరికి ఈ వేళైంది. శవాన్ని పోస్ట్ మార్టం కోసం తీసుకెళ్లారు పోలీసులు. రాత్రి శివరామయ్య తడి బట్టలతో వచ్చాడు కదా అడిగాడు కామేశ్వరరావు. సునంద తలూపింది. సరస్సులో తాడు ఎనపదిమ్మలు కనిపించాయి. తన పక్కలో బాంబు పడ్డట్టు చూసింది సునంద. పద చూద్దాం. కామేశ్వరరావు లేచాడు. పడవ యాక్సిడెంట్లో శివరామయ్య మరణించినట్టు నిర్ధారణ కావడంతో దీపాలతో ఆ ప్రాంతం పట్టపగల్లాగా ఉంది. సరస్సులో మెల్లగా కెరటాలు వస్తున్నాయి. కామేశ్వరరావు ముందుకు వంగి తాడు అందుకున్నాడు. బలంగా ఒడ్డుకు లాగాడు. నీటి పైభాగానికి పువ్వుల గౌను తేలుతోంది. క్రమంగా మొహం నీటి పైభాగానికి వచ్చింది. సునంద కెవ్వున అరిచింది. కామేశ్వరరావు వెనక్కు పడిపోయాడు. లిల్లీ కళ్ళు వాళ్ళని చూడ్డం లేదు. పగిలిన పత్తికాయల్లాంటి ఆ కళ్ళు ఉబ్బిపోయిన మొహంలో నిర్జీవంగా అతుక్కుపోయి ఉన్నాయి. పాపం, లిల్లీని చంపి తన భార్యతో సుఖంగా ఉండొచ్చు అనుకున్నాడు శివరామయ్య. కానీ కథ అడ్డం తిరిగింది. అతడికే మృత్యు క్షణాలు దాపరించాయి. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ కథ ఎలా ఉందో కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. అలాగే ఇదివరకు చదివిన కథలుంటే తప్పకుండా వినండి. ప్రతిరోజు కథలన్నిటినీ విని నాకు కామెంట్ చేస్తున్న అందరికీ హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.